హలో అండి, వెల్కమ్ టు అబ్సెషన్ మూవీ రివ్యూ డైరెక్టెడ్ బై కరీ బార్కర్. సినిమా యూఎస్లో మే 15th రిలీజ్ అయిపోయింది. బట్ మన ఇండియాలో 29th రిలీజ్ చేస్తున్నారు. అండ్ 28th నైట్ కొన్ని పెయిడ్ ప్రీమియర్ షోస్ పడితే విత్ ఆల్మోస్ట్ 90% ఆక్యుపెన్సీ సినిమా చూస్తాను. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఎక్సలెంట్ రెస్పాన్స్ అండ్ సెన్సేషనల్ బాక్స్ ఆఫీస్ నెంబర్స్ పెడుతుంది. లెస్ దాన్ 1 మిలియన్ పెట్టి సినిమా తీస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ 100 మిలియన్ క్రాస్ అవుతుంది. అండ్ 200 మిలియన్ క్లోజింగ్ పెట్టినా షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. నా షోలో అయితే సబ్ టైటిల్స్ లేవు. అండ్ సినిమాలో డైలాగ్స్ మొత్తం నేచురల్ అమెరికన్ కాన్వర్జేషనల్ స్టైల్లో ఉంటాయి. చాలా ఫాస్ట్ గా మాట్లాడేస్తుంటారు. సో సబ్ టైటిల్స్ లేకుండా అన్ని డైలాగ్స్ అర్థం చేసుకోవడం కొంచెం కష్టమైంది. సో సినిమా స్టోరీ విషయానికి వస్తే గ్రూప్ ఆఫ్ 4 ఫ్రెండ్స్ ఉంటారు. అందులో బీర్ అనే వాడికి నిక్కీ మీద డీప్ ఫీలింగ్స్ ఉంటాయి. సినిమాలో వన్ విష్ విలో అనే ఒక స్టిక్ ఉంటది. సూపర్ మార్కెట్ లో అమ్మేస్తూ ఉంటారు. బియర్ ఆ స్టిక్ ని బ్రేక్ చేస్తూ నిక్కీ నన్ను లవ్ చేయాలి, నన్నే లవ్ చేయాలని కోరుకుంటాడు. అండ్ ఏదో చేతిపడి చేసినట్లు నిక్కీ కూడా లవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో అక్కడ నుండి సినిమాలో ఇంకా స్ట్రేంజ్ థింగ్స్ జరగడం స్టార్ట్ అవుతాయి. మూవీ పేసింగ్ అండ్ ప్రొసీడింగ్స్ మ్యాటర్కి వస్తే సినిమా చాలా స్లో పేస్డ్ ఉంటుంది విత్ అప్రాక్స్ 1 hour 50 minutes రన్ టైమ్. మూవీ స్టార్ట్ అవడం డైరెక్ట్ గా స్టోరీలోకి వెళ్ళిపోతారు. బియర్ కి నిక్కీ మీద ఫీలింగ్స్ ఉండడం, ఆ వన్ విష్ విల్లో బ్రేక్ చేయడము, స్ట్రేంజ్ గా నిక్కీ బియర్ డేట్ చేయడము, దెన్ నిక్కీ బిహేవియర్ వియర్డ్ గా చేంజ్ అవడం, ఇంకా అక్కడ నుంచి మూవీ వెళ్ళే కొద్దీ నిక్కీ పైత్యం పీక్స్ కి వెళ్తూనే ఉంటది. అండ్ హర్రర్ ఎలిమెంట్స్ ఇంటెన్సిటీ కూడా పెరుగుతూనే ఉంటది. అండ్ క్లైమాక్స్ ఎందుకు నాకు పెద్దగా సాటిస్ఫాక్షన్ లేదు, కొంచెం అన్రియలిస్టిక్ గా అనిపించింది. ఓవరాల్ గా మూవీ అయితే బాగుంది. హర్రర్ అండ్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మూవీ రెగ్యులర్ హర్రర్ ఫిల్మ్ లో ఉండదు, కొంచెం సైకలాజికల్ థ్రిల్లర్ టైప్ లో ఉంటుంది. నెక్స్ట్ మూవీ పాజిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ పర్ఫార్మెన్సెస్. సినిమా మొత్తం నిక్కీ అండ్ బీరే ఉంటారు స్క్రీన్ మీద. ఇద్దరు చాలా బాగా చేశారు. మెయిన్ గా నిక్కీ నార్మల్ సీన్స్ లో ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో హర్రర్ సీన్స్ లో అంతే టెరిఫైయింగ్ గా ఉంటుంది. కెమెరా నిక్కీ సైడ్ తిరిగి స్లో మూవింగ్ షాట్ వస్తుందంటే అలర్ట్ గా ఉండాలి. అండ్ బియర్ కూడా భయపడే సీన్స్ లో అండ్ ఎమోషనల్ సీన్స్ లో చాలా బాగా చేశాడు. అండ్ మూవీలో చాలా సింగిల్ టేక్ షాట్స్ అండ్ మోనోలాగ్స్ ఉంటాయి. ఇద్దరు లీడ్స్ కుమ్మేశారు. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ అండి. మూవీ విజువల్స్ అండ్ కెమెరా వర్క్ వల్ల ఆల్మోస్ట్ ఎవ్రీ సీన్ లో టెన్షన్ ఉంటుంది. అండ్ కెమెరా మూమెంట్స్ కూడా స్లో ఆర్ ఫిక్స్డ్ ఉండడం వల్ల ఒక అన్కంఫర్టబుల్ ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ మూవీలో హర్రర్ ఎలిమెంట్స్ చాలా ఫ్రెష్ గా ఉంటాయి. నార్మల్ గా నేను హర్రర్ సీన్స్ కి పెద్ద రియాక్ట్ అవ్వను, బట్ ఈ మూవీలో కొన్ని మూవ్మెంట్స్ జెన్యున్ గా సీన్ నుంచి జర్క్ అయ్యే రేంజ్ లో టెర్రిఫైయింగ్ గా ఉంటాయి. అండ్ నెగిటివ్ విషయానికి వస్తే పర్సనల్ గా నాకు పెద్దగా క్లైమాక్స్ వర్క్ అవ్వలేదు, కొంచెం అన్రియలిస్టిక్ గా అనిపించింది. సో యా, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.